రైట్ బ్రేకింగ్ న్యూస్ వరంగల్ కేంద్రంగా అగ్రికల్చర్ బీఎస్సీ థర్డ్ ఇయర్ ప్రశ్నపత్రం లీక్ ఘటనపై ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సీరియస్ యాక్షన్ తీసుకుంది. బాధ్యులైన ఒక ఉన్నతాధికారి ముగ్గురు సిబ్బందిని సస్పెండ్ చేసింది. 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థులకు లీకేజీ ప్రశ్నపత్రాలు అందినట్లుగా గుర్తించారు. వీరంతా కూడా వ్యవసాయ విస్తరణాధికారులుగా ఉండి ఇన్ సర్వీస్ కోటాలో 3 ఏళ్ల క్రితం బీఎస్సీలో ప్రవేశాలు పొందారు. వారి ప్రవేశాలను రద్దు చేసి తిరిగి వ్యవసాయ శాఖకు పంపిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. వారికి మళ్లీ ఇన్ సర్వీసు కోటాలో బీఎస్సీ ప్రవేశాలు కల్పించకుండా బ్లాక్ లిస్టులో చేర్చారు. వరంగల్ కేంద్రంగా అగ్రికల్చర్ బీఎస్సీ థర్డ్ ఇయర్ ప్రశ్నపత్రం లీక్ ఘటనపై ఆచార్య జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం సీరియస్ యాక్షన్ తీసుకుంది. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రశాంత్ అందిస్తారు. ప్రశాంత్. వరలక్ష్మి, తెలంగాణ రాష్ట్రంలో పేపర్ లీకేజ్ కలకలం మరోసారి బయటపడింది. జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ బీఎస్సీ ప్రశ్నల పత్రాల లీకేజ్ జరిగినట్టు ఇప్పటికే అధికారులు గుర్తించారు. ఇది వాట్సాప్ ద్వారా ఇన్ సర్వీస్ అభ్యర్థులకు చేరవేత ద్వారా 35 మంది ప్రవేశాలను రద్దు కూడా చేశారు. ఒక ఉన్నతాధికారి ముగ్గురు సిబ్బందిని కూడా సస్పెన్షన్ చేశారు ఇప్పటికే. అయితే బీఎస్సీ 3వ సంవత్సరం మొదటి సెమిస్టర్ పరీక్షల్లో వరంగల్ కేంద్రంగా ప్రశ్న పత్రాలు లీక్ అయినట్లు అగ్రికల్చర్ యూనివర్సిటీ ఉన్నతాధికారులు ఈ యొక్క విచారణలో తేటతెల్లమైంది. బాధ్యులైన నలుగురిని ఇప్పటికే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రిజిస్ట్రార్. మరోవైపు వీళ్ళంతా కూడా ఈ 35 మంది కూడా ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వ అధికారికంగా ఉద్యోగాల్లో ఉన్నారు. వీళ్ళంతా కూడా ప్రమోషన్స్ కోసం ఈ పరీక్ష రాస్తున్నట్లు తెలుస్తుంది. ఈ ప్రమోషన్స్ కకృతిలో పడి ఇప్పటికే ఉద్యోగాలు చేస్తున్న వీరంతా కూడా ఈ సంవత్సరం పాస్ అయితే ప్రమోషన్ వస్తుందనే ఒక దుర్బుద్ధితోటి ఈ 35 మంది ఇన్ సర్వీస్ లో ఉన్న అభ్యర్థులే ఈ యొక్క పేపర్ లీకేజీకి కారకులుగా అయితే అధికారులు గుర్తించారు. వీరంతా ఇప్పటికే వ్యవసాయ ఉన్నతాధికారులుగా ఏఈఓలుగా ఈ యొక్క బాధ్యతల్లో ఉన్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి 4 మహిళలు, ఒక పురుషుడు, అటు జగిత్యాలకు సంబంధించి కావచ్చు, సూర్యాపేట, ఖమ్మంకు సంబంధించినటువంటి మరికొందరు ఉన్నట్లయితే ఇప్పటికే అధికారులు గుర్తించారు. వారందరినీ కూడా వారి సర్వీస్ నుంచి రిమూవ్ చేస్తారా లేదంటే వారిపై ఎలాంటి వేటు వేస్తారనేది మరికొద్ది గంటల్లో తేటతెల్లం కానుంది. ఇప్పటికైతే ఆ 35 మంది ఇన్ సర్వీస్ అభ్యర్థులకు ప్రశ్న పత్రాలు లీకేజీకి సహకరించిన 4 ఉన్నతాధికారులు అయితే ఉద్యోగస్తులను అయితే ఇప్పటికే సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు వరలక్ష్మి. అయితే ఈ 35 మంది కూడా ప్రభుత్వ ఉద్యోగులు. వీళ్ళపైన రాష్ట్ర ప్రభుత్వము అటు అగ్రికల్చర్ యూనివర్సిటీ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారనేది మాత్రం కొద్దిసేపు వేచి చూడాలి. ఇది వరంగల్ జిల్లాకు సంబంధించి ఆరపల్లి వద్ద ఉన్నటువంటి అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ కేంద్రంగా ఈ యొక్క అగ్రికల్చర్ యూనివర్సిటీ బీఎస్సీ కోర్సులు నడుస్తున్నాయి. అక్కడ ఇప్పటికే అటు రాష్ట్ర ప్రభుత్వము విద్యార్థులకు కళాశాలతో భవనాలతో పాటు హాస్టల్ భవనాలను కూడా కట్టించింది. అయితే ఇటువంటి దుర్బుద్ధితోటి వాళ్ళ ఒక ఉద్యోగాలను ప్రమోషన్స్ కోసమే ఈ ప్రశ్న పత్రాలను లీకేజ్ చేసినట్లయితే ఉన్నతాధికారులు ఒక అంచనాకు వచ్చారు వరలక్ష్మి. రైట్ ప్రశాంత్, థ్యాంక్ యూ.